మంచిర్యాల జిల్లా లక్సేటిపేట బీఆర్ఎస్ పార్టీ నాయకులు మతస్థిమితం లేని మాటలను ఖండిస్తున్నామని జిల్లా ఆర్టీఏ డైరెక్టర్ అంకత శ్రీనివాస్ అన్నారు. మున్సిపాలిటీలోని గురునానక్ గార్డెన్స్ లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీ మండల నాయకులు మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చూస్తూ సిగ్గుమాలిన చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు పాలనలో ఉండి ఏ ఒక్కరికి రేషన్ కార్డు, ఇళ్లు, దళితులకు 3 ఎకరాలు భూమి ఇవ్వలేదని ఆరోపించారు. గత ప్రభుత్వం చేయలేని ఎన్నో కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోందని అన్నారు. మీడియా సమావేశంలో మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ చెల్లా నాగభూషణం, జిల్లా ఉపాధ్యక్షులు చింతా అశోక్ కుమార్, పట్టణ అధ్యక్షుడు ఎండి ఆరిఫ్ తదితరులు పాల్గొన్నారు. నిన్న లక్షడిపేట పట్టణంలో బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం పైన నోటికొచ్చిన రీతిలో మాటలు మాట్లాడడం జరిగింది. బీఆర్ఎస్ నాయకులారా, మీ కళ్ళు కానీ చెవులు కానీ కళ్ళు కనబడకుండా ఉన్నాయా, చెవులు వినబడకుండా ఉన్నాయా? ఈరోజు చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజాపాలన దృష్టిలో ఉంచుకొని 6 గ్యారెంటీలను అమలు చేస్తూ ఉన్నారు. ఈ 6 గ్యారెంటీల్లో మనకు మొట్టమొదటిసారిగా మనకు జరిగిన గ్యారెంటీ ఫ్రీ బస్సు. ఇక్కడ మహిళలందరూ బస్సులో వెళ్ళడం మీకు కళ్ళకు కనబడతలేదా? అదేవిధంగా కరెంటు బిల్లు సామాన్యుడు ఎవరికైనా ఈరోజు దాదాపు 500 నుంచి 1500 మధ్యలో వచ్చే కరెంటు బిల్లు కూడా ఈరోజు ఫ్రీగా వస్తుంది. గ్రామాలలో కానీ పట్టణాలలో కానీ మీకు కనబడతలేదా బీఆర్ఎస్ నాయకులారా? ఇంకో ముఖ్య విషయం, ఇవాళ మండలానికి ఒక యూనిట్గా తీసుకొని ఒక గ్రామానికి రేషన్ కార్డులు, రైతు భరోసా అవన్నీ ఇస్తానంటాను. ప్రియమైన లక్షడిపేట నాయకులారా, మీకు వయసు రీత్యా చెవులు వినబడకుంటే కళ్ళు కనబడకుంటే కొంచెం జాగ్రత్తగా వినండి, గట్టిగా చూడండి. ఎందుకంటే అలనాడు టీఆర్ఎస్ గవర్నమెంటు, బీఆర్ఎస్ ప్రభుత్వం దళిత బంధు అని ఇచ్చి ఈ లక్షడిపేట మండలంలో ఒక రంగపేట గ్రామంలో దళిత బంధు ఇచ్చిళ్ళు, వేరే గ్రామంలోనే దళిత బంధు ఇచ్చిళ్ళ. కాంగ్రెస్ ప్రభుత్వం అలా కాదు. కేసీఆర్ ప్రభుత్వంలో 10 సంవత్సరాల నుంచి ఒక్క రేషన్ కార్డు రాకుండా ఎంతోమంది యువకులకు పెళ్ళయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కరికి రేషన్ కార్డు లేదు. ఈ రేషన్ కార్డు ప్రక్రియ అనేది చాలా అద్భుతంగా, చాలా ఉపయోగకరంగా, అన్ని విధాల ప్రజలను ఆకట్టుకునేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒకేసారి జారీ చేయకుండా కొన్ని షాంపులుగా ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క గ్రామాన్ని తీసుకొని అవి షాంపులుగా తయారు చేయడం జరుగుతుంది. ఇచ్చిన మాట ప్రకారం జనవరి 26 తారీఖున ఇది ప్రారంభిస్తామన్నారు కనుక ఆ రోజు కొన్ని షాంపులుగా తీసుకోవడం జరిగింది.